దేవునికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 25 నేటి వాక్య ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అసలు ఈ ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాయడం జరిగింది. క్రీస్తు శకం దాదాపు 60లో దీన్ని రాశారు. అసలు ఎందుకు ఈ పత్రిక రాయాల్సిందంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని కృపచేత క్రీస్తు విశ్వాసులు పొందిన ఉన్నత ఆధ్యాత్మికమైన స్థాయి. 2, క్రీస్తు శరీరం అనే సంఘమును గూర్చిన సత్యం. 3, ఇలాంటి స్థాయికి సత్యానికి తగిన జీవితం. దాంతోపాటు దేవుని యొక్క అనుగ్రహం. ఈ ముఖ్య అంశాలుగా పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి పత్రిక రాయడం జరిగింది. క్రీస్తు సంఘాలు గూర్చిన సత్యం తెలిసి పౌలు ఎంతో ఆశ్చర్యపడుతూ ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అనుగ్రహం పాపాలలో ఆత్మ సంబంధంగా చచ్చిన వారిని క్షమించి బ్రతికించి క్రీస్తుతో ఐక్యతలోనికి తెచ్చి మనలను దీవిస్తుందని, క్రీస్తు నిజమైన సంఘం లోకంలో ఉన్న ఏదో సంస్థ కాదు, అది క్రీస్తు శరీరమని విశ్వాసులంతా దానిలో భాగంగా ఉన్నారు అని ఇందులో వివరించడం జరిగింది. సంఘంలో దేశ భేదాలు, కులం, వర్ణం, సంస్కృతి, ఇలా రకరకాలైనటువంటి ఈ భేదాభిప్రాయాలన్నీ అర్థం లేనివని, అవి క్రీస్తు మన కోసం చనిపోయిన విధానాన్ని బట్టి అవన్నీ తీసివేయబడి మనందరం కూడా సమైక్యత కలిగిన వారిగా, సహోదరులుగా ఉన్నామని ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు కాక క్రీస్తు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఉంది. అది కృప ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి అందరూ కూడా కృపకు వారసులవ్వాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా క్రీస్తులో విశ్వాసులు యొక్క స్థితి ఎలాగుందో ఇక్కడ రాస్తూ వారి సమస్త ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాల గురించి, వారిని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని గురించి, వారికి పాపక్షమాపణ ఇచ్చిన విధానాన్ని గురించి, దేవుడు వారికి రహస్య సత్యం వెల్లడి చేసిన విధానం గురించి, దేవుని యొక్క వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలని, దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నాడు అని, మనం ఎలాంటి స్థానాన్ని కలిగి ఉన్నామో, విశ్వాసులు ఎలాంటి స్థానాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవాలని ఇలాగున అనేక విషయాలు పొందుపరిచాడు. ఈ మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన చెప్తూ, నేను దేవుని చిత్తం వలన అపోస్తులైనటువంటి పౌలుగా పిలువబడి ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారై ఉన్న వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాను. సంఘములో ఉన్నవారు పరిశుద్ధులని పౌలు గారి యొక్క అపరిమితమైన నమ్మకం. కారణం ఏంటి అనంటే, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారును నశింపక నిత్యజీవం పొందినట్లుగా మన కొరకు ఆయన అనుగ్రహించబడిన విధానాన్ని బట్టి, ఆయన కలవరి శిలువలో ప్రాణం త్యాగం చేసిన విధానమును బట్టి ఆయన యొక్క రక్తం మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేసింది. అందుకే ఆ పవిత్రత మన జీవితంలో పరిశుద్ధతలోనికి నడిపించి ఆయన నిత్యత్వంలోనికి వారసులుగా చేసింది. ఆ వారసత్వమే మనం కలిగి ఉన్నామని పౌలు గారి యొక్క ఉద్దేశం.
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు అనుగ్రహించాడు. అందుకనే దేవునికి ఎప్పుడు కూడా మహిమ కలుగాలని ఆయన అనుగ్రహించిన ఆ ఆశీస్సులు, ఆశీర్వాదములు ప్రజలు సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా, నిర్దోషంగా ఉండి ప్రపంచ ఊనికి అంతా కూడా రాకముందే మనము యేసుక్రీస్తులో ఉండి ఎన్నుకోబడ్డాం. ఈ జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము. ఏమి అద్భుతమైన విషయం ఇది! ఆయన ప్రేమ క్రీస్తు ద్వారా మనము ఆయనను అంగీకరించడం ద్వారా మనలనట ఆయన నిర్ణయించుకుని ఆయన సంకల్పములో మనలను చేర్చుకున్నాను అని చెప్తున్నాడు. మనం దేవుని సంకల్పంలో యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనం ఆయనకి దగ్గరగా చేర్చబడ్డాం. దీని వల్ల ఏం కలిగింది అనంటే దేవుని అద్భుతమైన కృప, దేవునికి మహిమ, ఆయనకు కీర్తి కలిగింది. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన కృప ద్వారా మనలను ప్రేమించి మనలను ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. ఆయన కృప మన పట్ల సమృద్ధిగా అనుగ్రహించబడిందని, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడి మన పాపములకు క్షమాపణ పొందుకున్నామని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన కృపకు పాత్రులమై దేవుని చేత ప్రేమించబడి అంగీకరించబడ్డాం. వాస్తవానికి మనలను ఏ ఇతరులు ప్రేమించక, మనల్ని ప్రేమించవలసిన వారు కూడా ప్రేమించకుండా ఉండిన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమ అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను అని రుజువు చేశారు. ఆయనట మనకు సమస్త జ్ఞానం, వివేకం మన మీద అపరిమితంగా అంటే సమృద్ధిగా కుమ్మరించాడట. ఈరోజు మనం జ్ఞానం లేని వారమని కాదు ఆయన ఉద్దేశం. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుకున్నాము. వివేకం లేని వారమని కాదు, క్రీస్తు ద్వారా వివేకమును కలిగి ఉన్నాము. అందుకనే ఆయన యొక్క సంకల్పాన్ని మనం గమనించేటట్లుగా క్రీస్తు యొక్క సత్యాన్ని మనకు వెల్లడి చేశాడు. మనం ఏమయ్యాము? క్రీస్తులో వారసులుగా మార్చబడ్డాం. కాలం పరిపక్వమైనప్పుడు పరలోకంలో భూమి మీద ఉన్న సమస్త పరిస్థితులన్నీ ఏకంగా క్రీస్తులోనికి తేవాలని ఆయనలో తన మంచి ఉద్దేశ ప్రకారంగా అంతటినీ ఆయన సంకల్పించాడు. మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాము గనక పరలోకపు వారసత్వాన్ని స్వతంత్రించుకోబోతున్నాము. ఆయనలో మనకు కలిగిన ఈ వారసత్వం ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీసివేయలేరు. దేవుడు మనలను తన ఉద్దేశ ప్రకారంగానే ముందుగా నిర్ణయించుకొని ఆయన సంకల్పమును అనుసరించి ఆయన ఆలోచనను బట్టి మన పట్ల సమస్తమును జరిగించాడు. ఏదో అనుకోకుండా యేసు ప్రభువును నమ్ముకున్నాను, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను అని భావించేవాళ్ళు, ఏదో స్వస్థత జరిగి అద్భుతం జరిగి ఎవరో ఏదో అంటే నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను, నమ్ముకున్నాను అంటే ఇవి కాదు. వాస్తవానికి అది ప్రభు దగ్గరికి రావడానికి యేసు ప్రభు వారు
కలిగినటువంటి ప్రణాళికలో భాగమైంది. అంతే తప్ప కారణాలు మనం చెప్పేవి కాదు. ఆయన మన పట్ల ఒక అపారమైన కారణం కలిగి ఉన్నాడు. అదేంటంటే మనలను రక్షించాలని. మరి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ రక్షించకుండా మనమే ఎందుకు రక్షించబడాలి అనే ప్రశ్న కనుక నీకు వస్తే, చాలా మంది పరుగు పందెంలో పరిగెత్తుతారు, కానీ ఒకరికో రెండో ప్లేస్ ఇంకొకరికో మూడో ప్లేస్ ఇంకొకరికో మాత్రమే వస్తుంది. నా ఒక్కదానికే ఎందుకు వచ్చింది ఈ ఫస్ట్ అని అడుగుతారా? 10th ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ నాకే ఎందుకు వచ్చింది ఇంకెవరు లేరా అని అడుగుతారా? అడిగితే వాళ్ళని ఏమనాలి? ఇంత గొప్ప భాగ్యం దొక్కితే ఎందుకు వచ్చిందంటావేంటి అంటే నువ్వు అర్హత లేని వ్యక్తివి. అయితే నీకు అర్హత వచ్చేసింది. వాళ్ళు ఎంత గంతులు వేస్తారు, అసలు నేను ఊహించలేదు గెలుస్తానని, ఊహించలేదు ర్యాంక్ వస్తుందని, నువ్వు కూడా ఊహించలేదు. నువ్వు ఊహించింది కాదు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న అద్భుతమైన ప్రణాళిక. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు ముందుగా. తర్వాత మరొకరు ఎన్నుకోబడతారు. మొట్టమొదటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా ఇది ఎంత ధన్యము. అందుకే క్రీస్తులో నువ్వు ఉన్నావు, ఆయన సంకల్పంలో ఉన్నావు, ఆయన ఉద్దేశం ఆలోచన ప్రకారంగా నువ్వు ఉన్నావు. ఇది ప్రభువు నీకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన గొప్ప ధన్యకరమైన భాగ్యం. ఆయనలో నమ్మకం ఉంచి, ఆయనను విశ్వసించి, ఆయనలో స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముద్ర వేసాడట. మనం ఆయనకి వారసత్వం కలిగిన వారుగా ఉండేటట్లుగా ఆయన సంచకరువుగా మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు. సంచకరువు అనగా హామీగా, పరిశుద్ధాత్మ దేవుడే హామీ మనకి. యేసుక్రీస్తులో బంధాన్ని కలిపి ఉండగలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి హామీ ఉన్నాడట. నేను వీళ్ళను పరిశుద్ధతలోనికి నడిపిస్తా, వీళ్ళని సర్వసత్యంలోనికి నడిపిస్తా, వీళ్ళని నిత్య జీవమునకు నడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు హామీ ఉన్నాడు. కొన్నిసార్లు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పిస్తాం, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తానని. కొన్నిసార్లు కొంతమందికి లోన్లు పెడతాం, ఆ లోన్లో షూరిటీ సంతకం పెడతాం, అంటే హామీ, అంటే వాళ్ళు కట్టకపోతే మేము కడతామని. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నేను హామీ. మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు హామీగా ఉన్నాడట. అందుకని పరిశుద్ధాత్మ దేవునికి లోబడి తండ్రి అని దేవునికి కీర్తి కలుగునట్లుగా వాక్య విధానాలలో మన జీవితాల్ని కట్టుకొని మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే ఆయన మనలను నిత్యత్వంలోనికి వారసులుగా ఉండేటట్లుగా, పరిపూర్ణమైన దైవికమైన భక్తి కలిగినట్లుగా, పరిశుద్ధతను సంపూర్ణంగా పొందుకోగలిగేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల తన కార్యమును జరిగిస్తాడు. కనుక మనకు హామీగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని మహిమ కీర్తి కలిగేందుకు మనలను సంపాదించుకొని మనల్ని విమోచించి నిత్యత్వంలో వారసులుగా ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు హామీగా ఉండిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు మనలను పవిత్రులుగా తన ప్రేమను వెల్లడి చేసి ఆయనలో ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చాడు. అందుకే పౌలు గారు అంటారు, ఈ కారణాన్ని బట్టి నేను విశ్వాసం గూర్చి విన్నప్పుడు మీకున్నటువంటి ఆ విశ్వాసం, ఆధ్యాత్మికమైన స్థితిని, దేవునికి దగ్గరగా ఉన్న పరిస్థితుల గురించి నేను విన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ మనోనేత్రాలు వెలిగించబడినందుకు, మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపుకు మీరు కలిగిన నిరీక్షణ ఎటుదో
పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగించిన ఆ బలము, ప్రభావము, విశ్వసించిన వారికి కలిగినటువంటి ఆ దేవుని యొక్క శక్తి అపరిమితముగా కుమ్మరించబడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచుచు మీరెప్పుడు కూడా ఆయన ప్రత్యక్షతలో దైవికమైన మనసు కలిగి ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ నా ప్రార్థనలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని మహదైశ్వర్యమును గ్రహించి క్రీస్తు యేసు స్వారూప్యాన్ని స్వతంత్రించుకొని నిత్య జీవపు ప్రభావమును పొందుకొని దైవ శక్తి చేత నింపబడి బ్రతుకుట కొరకు ఒక దైవజనుడు సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మనసు ప్రార్థనగా ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. నిజమే కదా, నిజ సేవకుడు క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టాడని, సంఘం కొరకు సేవకుడు కూడా ప్రాణం పెట్టడానికై సిద్ధపడి ఆయన రాజ్యపు వారసులుగా, హక్కుదారులుగా సంఘమంతటిని మార్చాలని, అందరూ కూడా నిత్యత్వంలోనికి అడుగు పెట్టాలని ఉద్దేశం చేత ప్రయాస పడతాడు. ఆ ప్రయాస వలన అనేక మంది క్రీస్తుకు బిడలుగా మార్చబడతారు. అట్టి ఆశ, ఆలోచన ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కలిగి ఉండగలిగితే ఈ పాటికి అనేక ఆత్మలు ప్రభు దగ్గరకు రాగలుగుతాయి. అనేక మంది ప్రభు దగ్గరకు నడిపించబడగలుగుతారు. పౌలు గారి యొక్క ప్రార్థన, ఆయన చేస్తున్న స్తుతి ఎంత అమూల్యమైనది. మరలా మనం ప్రభువులో ముద్ర వేయబడి ఆయనకి సన్నిహితంగా మార్చబడి ఆయన యొక్క శక్తి సామర్థ్యాల చేత నింపబడి ఆయనలో ఉండేటట్లుగా చనిపోయిన వారిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. చనిపోయిన వారిలో నుంచి క్రీస్తు యేసు లేపబడిన విధానము ఎంత అమోఘం. మరి మనం కూడా సజీవంగా లేపబడి ఆ పరమ స్థలాల్లో యేసు ప్రభు యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చబడుటకు మనకు సర్వాధిపత్యమును అనుగ్రహించి ఆయన యొక్క అధికారమును, ఆయన యొక్క శక్తి, ప్రభుత్వం వచ్చే యుగంలో గాని పేరు పొందిన యేసు క్రీస్తు యొక్క నామము హెచ్చించబడేటట్లుగా ఆయనను చేసి ఆయన పాదాల కిందట సమస్తాన్ని ఉంచాడట. ఇప్పుడు సంఘానికి యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అని అంటే శిరస్సుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అని దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు. ఆయన సంఘం అంటే ఆయన శరీరం. సమస్తము సంపూర్తిగా నింపుతూ ఆయన సంపూర్ణత పొందుకోవాలని, ఆ సంఘం పరిపూర్ణత కలిగి క్రీస్తు విశ్వమంతా కూడా నిండి ఉన్నాడని, ఆయన సంఘమే ఆయన సంపూర్ణత అని, శరీరం లేకుండా ఒక్క తలనే సంపూర్ణమైనదిగా మనం భావించలేము గనుక మనము దేహమై ఆయన శిరసై సంఘము కట్టబడి పరిపూర్ణంగా మార్చబడి ఆయన ఎదుట ఆ సంఘం నిలబడాలని ఆరాటం కలిగి ఉన్నాడు. కనుక సంఘము క్రీస్తు యొక్క శరీరము కనుక సంఘానికి ఆ క్రీస్తే శిరసై ఉన్నాడు గనుక ఆయనలో కట్టబడివారుగాను మనం అనేక మందిని కట్టేవారుగాను ఉండగలిగితే నిత్యత్వపు వారసత్వాన్ని అనేక మంది స్వతంత్రించుకుంటారు. అట్టి ప్రయత్నం, అట్టి తపన మనం కలిగి క్రీస్తులో ఉందాం. సేవకుడు సంఘం కొరకు ప్రార్థించేవాడుగాను, సేవకుడు సంఘంకి కృతజ్ఞతాస్తుతులు దేవునికి సంఘం తరపున అర్పించేవాడుగాను ఉన్నాడు. అట్టి విధానములో సేవకుడు ఉండాలంటే సంఘం
ఆత్మీయంగా దైవికమైన ప్రభావమును పొందుకొని ఉండాలి. అలాగే సంఘం అందరూ కూడా ఉండాలని, సార్వత్రిక సంఘం అంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినికిడిన దీవించి సంఘాన్ని అలాగూ స్థిరపరచునుగాక. ఆమేన్.